ఓకే. సో, దిస్ ఈస్ వీడియో నంబర్ 9 అండ్ 9లో మనం ఏంటంటే విల్ టాక్ అబౌట్ లాగర్స్ అనమాట. మనకి లాగర్స్ ఆల్రెడీ ఉన్నాయి గదా! ప్రీవియస్‌లీ వి హావ్ సీన్ అసలా ఇందులో వి హావ్ ఎ లాగర్. సో, అసలు ఎందుకు లాగర్ అంటే మనకి రన్ టైమ్ లాగ్స్ రన్ టైమ్ లాగ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏదైతే మన వెబ్‌సైట్‌లో లాగ్స్ ఉన్నాయో, ఈ లాగ్స్‌లో వి హావ్ రన్ టైమ్ లాగ్స్. ఈ రన్ టైమ్ లాగ్స్ అనేవి వి ఓన్లీ హావ్ 30 డేస్ మాత్రం యాక్సెస్ ఉంటాయి. అండ్ 30 డేస్ అండ్ 100 ఎంబీ వరకు ఉంటాయి. వన్స్ 100 ఎంబీ రీచ్ అయిపోయాక ఇట్ విల్ బి ఓల్డ్ లాగ్స్ విల్ బి డిలీటెడ్. ఓకే. అండ్ ఆఫ్టర్ 30 డేస్ కూడా ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. ఓకే. సో మనకి వాట్ ఇఫ్ లైక్ మనకి ఎక్కువ లాగ్స్ వస్తున్నాయి అండ్ ఫ్యూచర్లో లైక్ వీ వాంట్ టు సీ ప్రీవియస్ లాగ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని వీ హ్యావ్ టు మేనేజ్ ద లాగ్స్ వెరీ ప్రాపర్లీ. సో మనకి మ్యూర్లో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎగ్జాక్ట్లీ. ఇదైతే యాజ్ ఎ టోల్ యూ మన బేసిక్ లాగ్లో 30 డేస్ మాత్రం యాక్సెస్ ఉంటుంది అండ్ దట్ టు 100 ఎంబీ వరకు ఉంటాయి ఈ లాగ్స్ అనేవి. వెర్ ఇస్ ఇమేజ్ యా. సో 30 డేస్ వరకు 100 ఎంబీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఐల్ టెల్ యూ మనకి ప్రెసెంట్ వర్జన్ ఏంటి, మన వర్జన్ ఏం రన్ అవుతుంది. మ్యూల్సాఫ్ట్ వర్జన్ అనేది యూ కెన్ సీ ఇట్ ఈస్ 4.11.4 ఈ ఎంటర్ప్రైజ్ వర్షన్. ఈ వర్జన్ రన్ అవుతుంది కదా. సో మనకి మ్యూలోడ్ 2017లో 2019లో ఎనీ పాయింట్ మానిటరింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనమాట. అది 3.8.7 వర్షన్ తర్వాత నుండి ఈ ఎనీ పాయింట్ మానిటర్ అనే ఆప్షన్ యాక్సెస్ ఉంటుంది. మన ట్రైల్ వర్షన్కి ఇది యాక్సెస్ ఉండదు, బట్ నార్మల్గా ఇది ఉంటుంది అనమాట. ఇది 90 డేస్ వరకు ఉంటుంది. కొంచెం డబ్బులు ఎక్కువ పే చేయాలనుకుంటుంది దీనికి. సో ఎంటర్ప్రైజ్ వర్షన్స్కి ఉంటుంది 90 డేస్ వరకు ఉంటుంది. ఇక్కడైతే నార్మల్ 30 డేస్, ఇక్కడ 90 డేస్ వరకు. మెమరీ లిమిట్ ఉండదు. బట్ ఇది 3.8.7 తర్వాత ఉంటుంది. 2019లో తీసుకొచ్చాడు. ఓకే. ఇప్పుడు లాగ్ లెవెల్స్ అనమాట. మనకి మ్యూల్ స్టూడియోలో మన టిపికల్గా ఏదైనా లాగర్ తీసుకొచ్చినప్పుడు యూ కెన్ సీ బై డిఫాల్ట్ ఇక్కడ రాస్తాం సంథింగ్ డేటా రిసీవ్డ్ అండ్ కింద మనకి లెవెల్ చూస్తే ఇన్ఫో ఉందన్నమాట. ఇన్ఫో అంటే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే పోస్ట్ మ్యాన్ నుండి డేటా హిట్ చేసామో ఆటోమేటిక్గా మన ఇక్కడ లాగ్స్ అన్ని ఇక్కడ పడిపోతాయి అనమాట. ఇక్కడ లాగ్స్ వచ్చేస్తాయి ఇలా. ఓకే. అది ఇన్ఫోలో బై డిఫాల్ట్ ఉంటుంది. మనం అలా కాకుండా డీబగ్ మోడ్లో కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ డీబగ్ అని ఒకటి రన్ చేయొచ్చు. ఇక్కడ కేటగిరీ స్టోషన్ తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ డాట్ ఫ్లో నేమ్ ఇస్తాం. ఇప్పుడు REVIDD రివిల్ డాట్ ఫ్లో నేమ్. మన ఫ్లో ఏంటి, మన ఫ్లో పేరు, లాగింగ్ అనమాట మన ప్రాజెక్ట్ పేరు. సో డాట్ LOGGING లాగింగ్ ఇలా ఇస్తాం అనమాట. ఇచ్చి సేవ్ చేసాం. ఓకే. సో ఇలా ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ప్రతిసారి డేటా ఫిల్ అవుతుంది అనమాట. మనకి ఈ లాగ్స్ అనేవి బై డిఫాల్ట్ రావు. మనం ఎప్పుడైతే డిప్లాయ్ చేసామో సెట్టింగ్స్లో ఇక్కడ మానిటరింగ్ అని ఉంటుంది. ప్రీవియస్గా లాగింగ్ అని ఉంటుంది, ఇప్పుడు మానిటరింగ్ అని వస్తుంది. ఇక్కడ డీబగ్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ కేటగిరీ ఏదైతే ఎంటర్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేస్తేనే లాగ్స్ ఎనేబుల్ అవుతాయి. ఇది తీస్తాను అనుకో లాగ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంటర్ చేశా కదా. నౌ యూ కెన్ సీ ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ నుండి ఇక్కడ బ్లాక్ బెర్రీ అనే ఒక రిక్వెస్ట్ పంపించాను. రిక్వెస్ట్ హిట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఐ కెన్ సీ ఇట్ హియర్ ఇన్ 1 minute వస్తుంది రిక్వెస్ట్. విల్ వెయిట్. ఇది వస్తుంది. అదే కనుక నేను ఇక్కడ ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ మానిటరింగ్ ఆ కేటగిరీ లాగిన్ తీసేస్తే ఆ రిక్వెస్ట్ రాదనమాట, చూపిద్దు. సో రిక్వెస్ట్ చూపించాలంటే యూ కెన్ సీ బ్లాక్బెర్రీ రిక్వెస్ట్ వచ్చింది. అదే ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇఫ్ ఐ మానిటరింగ్, if I remove this and if I apply changes, now ఇప్పుడు నాకు ఆ లాగ్స్ అనేవి రావన్నమాట. డిఫాల్ట్గా అలా వస్తుంది, బట్ వీ హ్యావ్ టు యాడ్ దట్ కేటగిరీ. అక్కడ ఏదైతే యాడ్ చేసామో అది ఇక్కడ యాడ్ చేయాలి మనం, అప్పుడే అవుతుంది. ఓకే. లెవెల్ డీబగ్ అని పెడతాం కేటగిరీ యాజ్ ఎ టోల్ యూ. నౌ వెన్ ఎవర్ వీఆర్ హిట్టింగ్ అవర్ రౌట్స్ ద లాగ్స్ వోంట్ బీ ప్రింటెడ్ ఇన్ ద రన్ టైమ్. మనం ఇది పెట్టినప్పుడు లాగ్స్ డిఫాల్ట్గా ప్రింట్ అవ్వు. నేను చెప్పినట్టు అలా కాన్ఫిగర్ చేసుకుంటేనే ప్రింట్ అవుతాయి. మనం ప్రింట్ చేయాలంటే మన రన్ టైమ్ మేనేజర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి లాగింగ్ ఆన్ మానిటరింగ్ వెళ్ళి డీబగ్ మోడ్ సెట్ చేయాలి. ఇన్ఫార్మేట్ డీబగ్ మనం ఏదైతే వాల్యూ సెట్ చేసామో ఆ వాల్యూకి సెట్ చేయాలి. అప్పుడు మాత్రం లాగ్స్ కనిపిస్తాయి. ఓకే. ఓకే. ఇఫ్ యూ రన్ ద లాగర్ మన డీబగ్ మోడ్తో రన్ చేస్తే మనం ట్రాక్ చేయడం చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో మనం ఏం చేస్తాం అంటే ఇన్ఫోయే వాడతాం. ఇక్కడ ఇందులో ఇన్ఫోనే యూజ్ చేస్తాం. ఇక్కడ విల్ యూజ్ ఇన్ఫో ఓన్లీ. ఇన్ఫో యూజ్ చేసి మనం పేలోడ్ మొత్తం ప్రింట్ చేయకూడదు. ఇప్పుడు పేలోడ్ మొత్తం ప్రింట్ చేసాం అనుకో మనకి మోగిపోద్ది. సో పేలోడ్ మొత్తం ప్రింట్ చేయకూడదు. మనకి ఏదైతే అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ ఒకటే కావాలి.
సో బ్రాండ్ ఒకటి ప్రింట్ చేసుకుంటాం అనమాట. సో అలా మన ఫ్లోని ట్రాక్ చేయొచ్చు. మనం ఈ లాగ్స్ అన్ని పెట్టుకుంటాం. మనం పేలోడ్ ప్రింట్ చేయాలంటే డీబగ్లోనే పెట్టుకుంటాం, డీబగ్ లెవెల్లోనే పెట్టుకుంటాం. కానీ మన వీల్ ఆల్సో యాడ్ దిస్ లాగర్, ఇన్ఫో లాగ్ కూడా యాడ్ చేస్తాం. ఓన్లీ మన స్పెసిఫిక్గా పేలోడ్ డాట్ బ్రాండ్ అలాగే పెట్టుకుంటే మనకి లాగ్స్ సో దట్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. మనం ఈ 100 MB కూడా రీచ్ అవుతాం అనమాట. ఓకే ఓకే, సో దట్ ఈస్ ఇట్. అండ్ I'll give you another explanation, a very short brief, 1 minute brief. I guess అయిపోయి ఉంటుంది. Let me open it. ఓకే, ఇప్పుడు if we hit it, మనకి లాగ్స్ కనిపివు అనమాట. రిక్వెస్ట్ హిట్ అయింది కదా, ఇప్పుడు ఆ బ్లాక్ బెర్రీ అని రౌట్ ఇక్కడ లాగ్ రాదు ఇక్కడికి. అది కనిపించాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మానిటరింగ్ ఆర్ లాగింగ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మన కేటగిరీ సెట్ చేసుకోవాలి. మనం ఈ ఓన్లీ మనం మ్యాక్సిమం డీబగ్లోనే రన్ చేయాలి లాగ్స్ అనేవి, ఎందుకంటే పేలోడ్ ఎప్పుడైనా ప్రింట్ చేస్తున్నామంటే డీబగ్లోనే ప్రింట్ చేయాలి. సో దట్ మనకు కావాల్సినప్పుడు వెళ్ళి వీ కెన్ ఎనేబుల్ ఇట్. బట్ మనం ఓన్లీ డీబగ్లో పెడితే యాప్ ఫ్లో ట్రాక్ చేయడం చాలా కష్టమైపోద్ది. అలా కష్టమైపోద్ది కాబట్టి మనం ఇంకొక లాగర్ కూడా వేస్తాం. వేసినప్పుడు ఆ లాగర్లో వీళ్ళు ఓన్లీ ప్రింట్ మనకి ఏది కావాలి, పేలోడ్లో డాట్ బ్రాండ్ ఒకటే కావాలి, అదొకటే వేస్తాం. సో పేలోడ్ మొత్తం ఎక్కువైపోయింది అనుకో 100 MB ఫిల్ అయిపోద్ది. బట్ మనం ఒక వాల్యూ ఆర్డర్ ఐడి అండ్ బ్రాండ్ అలాంటి ఒకటే వాల్యూ మనం లాక్ చేస్తే మన 100 MB ఫిల్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ సేఫ్ అనమాట. దిస్ ఇస్ అవర్ అప్రోచ్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ.